సో గైస్ జోలో చిప్ జోలోనేది జోలో అంటారు అది తెలియదు. మొన్న నా మీద ప్రాంక్ చేసింది కదా సౌమ్య, ప్రాంక్ చేసింది కదా. సో మేము ఈరోజు రిటర్న్ ప్రాంక్ చేస్తున్నాం సౌమ్య మీద. డైరెక్ట్ చిప్ తినిపియాము, ఒక గేమ్ ఆడి ఇవన్నిట్లా కలిపేసేసి తినిపిస్తాం అనమాట. ఇక సౌమ్యకి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మొత్తం మీరు చూడండి లాస్ట్ వరకు. సో గైస్ వీడియోలోకి అయితే వెళ్ళిపోయే ముందు మీ దగ్గర తీసుకొచ్చాను అగారో వారి కార్ టైర్ ఇన్ఫ్లేటర్, లేదా మనం దీన్ని ఎయిర్ కంప్రెసర్ కూడా అనొచ్చు. సో ఇప్పుడు దీని గురించి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఏంటంటే సడన్గా మనం ఫ్యామిలీతో ట్రిప్స్కి పోతాం, లేదా లాంగ్ రైడ్స్కి పోతాం. అక్కడ సడన్గా పంక్చర్ షాప్ దొరకలేదు అనుకో, మనకు చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇక అక్కడనే ఉండిపోవాల్సి వస్తుంది మనం. సో అట్లాంటి టైంలలో మనకి ఇది అగారో వారి కార్ ఎయిర్ టైర్ ఇన్ఫ్లేటర్ చాలా పనికొస్తుంది. ఇది కార్స్ ఇంకా మోటార్ సైకిల్స్కి మనం యూజ్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి చాలా కాంపాక్ట్గా ఉంది, చూడండి ఎంత చిన్నగా ఉందో, అండ్ లైట్ వెయిట్, అండ్ కానీ చాలా అంటే చాలా పవర్ఫుల్. ఎందుకో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో దీంట్లో ద బెస్ట్ థింగ్ వాట్ ఐ నోటీస్డ్ ఈస్, మీరు చూడొచ్చు ఇది వైర్ చూడండి ఎంత పెద్దగా ఉందో. మన కార్ లోపలికి వెళ్ళే సాకెట్ ఇది 12 వాట్ కార్ సాకెట్ ఉంటుంది కదా, చార్జర్ సాకెట్, దాంట్లో మనం పెట్టేది ఇది. అండ్ దీంతో పాటు మనకు వచ్చేస్తుంది డైరెక్ట్ మన పవర్ సప్లైకి కనెక్ట్ చేస్తాం కదా అండి, ఏసీ పవర్ సప్లైకి. ఇది డైరెక్ట్ మన ఇంట్లో స్విచ్ బోర్డ్కి కనెక్ట్ చేసుకుంటే అయిపోయి. ఇక మీరు చూడండి ఇక్కడ మనకి ప్లస్ ఇంకా మైనస్ బటన్స్ ఉన్నాయి, ఇంకా ఆర్ బటన్ కూడా ఉంది. ఈ ఆర్ బటన్ ఏం చేస్తామంటే మనం గట్టిగా హోల్డ్ చేసినాం అనుకోండి, ఇగో ఇట్లా ఎల్ఈడి లైట్ ఆన్ అయిపోతుంది అనమాట. ఈ ఎల్ఈడి లైట్ మనకి ఎందుకు పనికొస్తుంది అంటే నైట్ టైంలో సడన్గా మనం ఇక ఎక్కడ చీకటి ఉన్న జాగాలో ఆగినాం అనుకో, ఈ ఎల్ఈడి లైట్ మనకి చాలా పనికొస్తుంది. అదే అక్కడ ఎక్కడంటే టైర్లో ఎయిర్ ఫిల్ చేసేటప్పుడు మనకి ఈ ఎల్ఈడి లైట్ అనేది చాలా పని చేస్తుంది. ఇక్కడ దీని మీద ఆర్ అని చాలు మళ్ళీ ఎల్ఈడి లైట్ ఆఫ్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి ప్లస్ ఇంకా మైనస్ బటన్ ఉంది, దీని ద్వారా మనం ప్రెషర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, అంటే ఎంత ప్రెషర్ నింపాలని. ఈ పవర్ బటన్ని క్లిక్ చేస్తే చాలు కార్ టైర్లో ఎయిర్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఫిల్ కావడానికి. మనం ఎంత ప్రెషర్ నింపుతున్నామో అనేది మనం ఈ ఎల్ఈడి స్క్రీన్ మీద చూసుకోవచ్చు. సో ఇప్పుడు మనం పవర్ బటన్ నొక్కుదాము. సో మీరు చూడవచ్చు ఎంత ఫాస్ట్గా అనేది ఎయిర్ కంప్రెసర్ మన కార్లో డీఫ్లాట్ ఉన్న టైర్ని ఇన్ఫ్లేట్ చేసేసుకుంది ఈజీగా. సో ఇప్పుడు మన ప్రెషర్ వచ్చేసి 35కి అడ్జస్ట్ చేసాం, 31. మీకు ఈ వైర్ అనేది వేరే ఎయిర్ కంప్రెసర్లో అయితే రాదు. మ్యాక్సిమం టు మ్యాక్సిమం మీకు వచ్చేసి కార్లో పెట్టుకునే 12 వాల్ట్ సాకెట్ ఏదైతే ఉందో అదొక్కటే వస్తుంది వైర్. ఇది ఎక్స్టర్నల్గా మీరు పెట్టుకునే వైర్ మాత్రం అయితే రాదు. కానీ నాకు దీంట్లో ది బెస్ట్ థింగ్ ఇదే, ఎందుకంటే మనం బయట కూడా ఇక్కడ స్విచ్ బోర్డ్స్లో కూడా పెట్టుకోవచ్చు. సో మీరు చూసినట్టయితే మన అగారో ఎయిర్ ఇన్ఫ్లేటర్ ఈజీగా కార్లో వితిన్ మినిట్స్లో ఫిల్ అయిపోయింది గాలి అయితే. అండ్ ఆల్సో అదంతా అదే ఆటోమేటిక్గా ఆఫ్ కూడా అయిపోతుంది. సో ఆటోమేటిక్ ఆఫ్ సిస్టమ్ కూడా ఉంది దీంట్లో అవైలబుల్గా. దీంతో పాటు మనకి ప్రొఫెషనల్ ఈ బ్యాగ్ కూడా వస్తుంది ఎయిర్ కంప్రెసర్ని సేఫ్గా పెట్టడానికి, అదే మన కార్లో ఇంకా మోటార్ సైకిల్లో. అండ్ దీంతో పాటు మనకి ఫ్యూజ్, ఒక ఎక్స్ట్రా ఫ్యూజ్ వస్తుంది. అండ్ మిగతా స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ లైక్ ఫుట్బాల్ లాంటివి దానిలో కూడా ఎయిర్ ఫిల్ చేయడానికి ఈ పనికి వస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి వారంటీ కార్డ్ అనమాట. మీరు రిజిస్టర్ అయ్యి మీ వారంటీని క్లెయిమ్ చేసుకోండి. సో ఎందుకు వెయిట్ చేస్తున్నారు? నాకైతే దిస్ ఈజ్ ది బెస్ట్ అంటే బెస్ట్ అనిపించింది. ఈజీగా మనకు చిన్న కాంపాక్ట్ సైజ్లో ఉంటుంది, మన కార్ డిక్కీలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు, అండ్ మోటార్ సైకిల్లో కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి చాలా అంటే చాలా నీడ్ఫుల్. బయట మార్కెట్లో ఉన్న ఎయిర్ కంప్రెసర్ల కంటే దిస్ ఈజ్ చాలా అంటే చాలా అఫోర్డబుల్. అండ్ మీకు కూడా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అక్కడ నుంచి ఈ ప్రోడక్ట్ని పర్చేస్ చేయండి. ఈ జోలో చిప్లో ఎన్నో చిప్స్ ఉన్నాయి అనుకున్నాను, కాకపోతే ఒకటే చిప్ ఉంది. దీన్ని కూడా ఓపెన్ చేసినప్పుడు చేతులతో తీసినాం అనుకో, అసలు కళ్ళల్లో ఆడిడ పెట్టుకుంటే ఇక అంతే. ఇక ఒక్క చిప్ అంతే 250 రూపాయలు. సరే సామెకి అయితే తినిపిస్తాం, ఫస్ట్ గేమ్ ఆడదాం. ఆ గేమ్ని ఇది వేసాం, ఇదైతే జోబులో పెట్టుకుంటాం. తెలివద్దు సామెకి, తెలివద్దు. వీడియోకి లైక్ చేయండి ఫస్ట్, తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు కొత్త బ్లాగ్ అనమాట. ఈ బ్లాగ్ ఏంటంటే మీకు అందరికి తెలిసిందే. ఈ బ్లాగ్ మీరు ఏంటంటే ఈ చిప్స్, ఈ బౌల్ లో ఒక చిప్ పెడతాం అనమాట. ఆ చిప్స్ ఏందో గుర్తుపట్టాలి. ఆమెకు అన్ని ఫ్లేవర్ తెలుసు, అందుకే తెలియని ఫ్లేవర్లు పట్టుకొని వచ్చిన నేను. ఇక దాంట్లో లేజ్ కూడా ఉంది, బింగో కూడా ఉంది. సో ఈచ్ ఒక బౌల్ లో ఒక చిప్ వేస్తాం, అట్లా 3 చిప్స్ వేస్తా. దాంట్లోకి 2 కరెక్ట్ చెప్పాలి. ఓకే, అట్లా తెలుసుగా. అట్లా గెలిచిన వాళ్ళకి ఈసారి ఏంటంటే ఏది అడుగుతుంది ఈసారి ఇంటున్నా సార్, ఏమైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇది ఇంకొకసారి చెప్పు. ఏమైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు, డబల్ ఆర్డర్ కాదు.
ఇలా చూపిస్తే నేను ఆర్డర్ చేసిన కూడా నువ్వు కూడా గెలిచిన కాదు. ఓకేనా గైస్, రెడీ మీరు ఈ పిచ్చి చూపిరా కింద చూపి అందరూ ఒక లొల్లి అయితే నీది ఒక లొల్లి. సో ఇప్పుడు మనం ఇక వీడియోలో స్టార్ట్ చేసాం. తెలుసుగా రూల్స్ ఏంటంటే 3 చిప్స్ వేస్తాము అంటే ఒకటేసారి డిఫరెంట్ మళ్ళీ వాటర్ తాగాలంట, కొంచెం వాటర్ తాగాలి, మళ్ళీ కొంచెం వేస్తే మళ్ళీ వాటర్ తాగాలి. ఓకే, సో ఎవరు ఫస్ట్ ఆడతారు? స్టోన్ పేపర్స్ ఇదారా వస్తుందా మీకు ఆడడానికి? స్టోన్ పేపర్స్ రాక్ పేపర్స్. ఓకే 1 2 3 గో. రాక్ పేపర్ సీజర్ షూట్. షేట్ ఫస్ట్ ఆడతావా? ఫస్ట్ ఆడేస్తే సరే లాస్ట్ బోల్ది 1 2 3 గో. ఓకే అనుగాడు ఫస్ట్, నేను సెకండ్, సౌమ్య లాస్ట్. ఓకే పోంది ఏందైతే అది అను ఫస్ట్ ఓవర్ నువ్వు అనుకో. మూడింటికి 3 చెప్తా చూస్తావా? చూసాం కళ్ళు సామె కట్టు కళ్ళకి. ఇంకా ఇదొకటి సంపుతా. దాంట్లో మ్యాజిక్ మసాలా అవి ఉంటాయి అట్లా చెప్పా నేను. టమాటా ఫ్లేవర్ అంటే టమాటా ఫ్లేవర్, చిల్లీ అంటే చిల్లీ అట్లా చెప్తాను. సరే ఏదో ఒకటి చెప్పాలి. తిను వేసినాం. లేసా ఇది? లేసే గ్రీన్ కలర్ అయిపోయింది ఫస్ట్. ఈ ఫ్లేవర్ మార్చుకుని మళ్ళీ ఒకటి మళ్ళీ లేదు అయిపోయింది ఫస్ట్. గ్రీన్ ఒకటి అర్థమవుతుంది, ఇంకోటి చెప్తాను. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ వేస్తాం పో తిను. ఇది వేరేదా? ఇది బింగో. అది బింగో తెలుసు. ఓకే సామె అయిపోయింది. ఓకే సరే సరేలే పక్కకు పెట్టేసి అయిపోయింది. 2 రౌండ్స్ మళ్ళీ థర్డ్ దాంట్లో 3 రౌండ్స్ చేద్దాం. అయిపోయింది. సో గైస్ మీరు చూసినట్టయితే ఒకటి కూడా రాలేదు. బింగో ఒక పాయింట్ అంతే. లేట్ చేయకండి. తీసుకో నిమ్మకాయ గ్రీన్ కలర్ లేస్, డార్క్ గ్రీన్ కలర్ లేస్. నెక్స్ట్ 1 పాయింట్ వేసిరా. తీసుకో. మీరు కుక్క కేసినట్టు వేస్తారా? అలా అర్థమవుతుందా? ఇది ఆరెంజ్ కలర్ అదేనా సామ్య? మరి స్వీట్ అండ్ చిల్లీ, ఇది హాట్ అండ్ స్వీట్ చిల్లీ. హాట్ అండ్ స్వీట్ మరి మజాక్ చేస్తున్నా. మనిషి చూడటానికి బఫుల్లా ఉన్న షార్పే. గైస్ 2 పాయింట్స్. ఓకే రెడీయా? వేసాం. ఏంది తినాలి కొత్తది అది. కావాలని కారం వేసిన. నువ్వు జల్దీ ఇది ఇంకోటి కథలు మమ్మీ వేసినావా? ఏమైనా కారం వేసినావా? ఉన్నదన్నాడు చెప్పే. వేయలేగా మీరు వేసి నాకు తెలుసు. అరే ఆగు వేరే సరే సరే బయట నువ్వు బయట స్మెల్ వస్తుంది. కారం పొడి స్మెల్ ఇక్కడ చేతికి తిను. ఫస్ట్ రౌండ్ అయిపోయింది గైస్. ఒక్కటి కొట్టి అనుకో కారం పొడి వేసి. సరే ఇట్లా వాసన చూసి డైరెక్ట్ కొరకాలి. చెప్పేందా ఇది అదే ఆరెంజ్. తప్పు ప్యాకెట్ తప్పు అది. చలో రెడీ. అన్ని ఒకటేలాగా ఉన్నాయి. వాటర్ తాగుతామా? వాటర్ తాగితే అర్థమవుతుంది. ప్లీజ్ నాలుగే ఆల్రెడీ కారం కూడా ఉంది. తినక ముందే అన్ని ఓవర్ యాక్టింగ్ లో ఇదే సాగు. వాసన చూడొస్తామే. దీనికి కూడా ఏమంటారు? అరే తిరు ఇగో నా మమ్మీ ఇచ్చుకో, నాకు ఇచ్చుకో. కొరకాలి ఫస్ట్ కొద్ది
కొరితే తెలుసు ఇచ్చుకోరు ఇది లేదు ఫస్ట్ తిను ఫస్ట్ నువ్వు ఫస్ట్ ఇంటెలిజెంట్ ఫెలో చెప్పు మొత్తం చీటింగ్ చేసి సామె అయితే కారం అవుతుందా స్వామి మూతంతా మాడతా ఇదే నీళ్ళేం చేస్తుంది కారం అవుతుందా కాదు వస్తుంది అని తింటూ ఎట్లా నువ్వు ఎంత ఏముండదు అది ఐస్ క్రీమ్ నాలుకకి పెట్టుకుంటుంది చూడు ఏమో బటర్ మిల్క్ తాగుతుంది సోమి ఆడ చూడు కారం ఉందా స్వామి ఎర్ర ఈమె వాసన చూసింది ఇంకా అసలు ఏమైతుంది స్వామి ఆ కారం ఉందా అంతగానం ఎందుకు తాగుతున్నావు ఫ్రిడ్జ్ లో నాలుకే పెట్టు ఈయన కూడా తిన్నాడు తిని ఇంకా రెండు ఏం కావాలి ఐస్ క్రీమ్ కావాలా ఒకసారి తింటుండ ఒకసారి తిని చూడరా మమ్మీ తింటదిలే ఇగో ఒక బయట కొరకరా అరే కొరికి చూడు ఎట్లుందో అరే అందరు ట్రై చేసిరుగా నువ్వు కూడా ట్రై చేయి సరే నేను వాడు మొత్తానికి అయితే స్వామి మీద ప్రాంక్ అయిపోయింది ప్రాంక్ ఫెయిల్ అయింది కానీ ఆయన ఏం కాదు ఏం కాదు అయినా సరే కారం అవుతుంది ఇది జుజుబి ప్రాంక్ వెరీ స్మాల్ ప్రాంక్ అంత ఏ తక్కువైపోయింది అను కారం ఓవర్ టావాలి తెలుసా అది ఇంకానా స్వామి ఇంకా మండుతుందా అసలు ఏం చేసినావు స్వామి నువ్వు తిన్నావు అసలు నువ్వే రాసుకున్నావు స్వామి ఎట్లుంది జోలు వచ్చి చీముడు కాకుండా బయటకు తీస్తలేదు అరే బటర్ మిల్క్ అయిపోగొట్టగల చూసి కారం అయితే లే అనుకో అందుకే కంట్రోల్ కోసం తాగుతున్నా ఇగో ఇది ఉన్నాయి ఇగో ఎపిక్ మా తెచ్చిన బాదం మిల్క్ కూడా తెచ్చిన స్వామి బాదం మిల్క్ తాత కళ్ళకి ఎందుకు పెట్టుకున్నావు ముక్కు కంటించుకుంది మూతి కంటించుకుంది జోలో చెప్పి కానీ నేను ఏదో బ్యాగ్ చేద్దామని ఇంత బయట చేసిన నాలుగు ఇంకా రేపు ఎగ్జామ్ ఎట్లా మరి గుర్తుందా మర్చిపోయినావు అంతా పోంది అయిపోయిందిలే ఇక ఇంకా బేసిక్ గా సామె డైట్ లో ఉంది అనమాట స్వీట్ తింటలే కాకపోతే ఇప్పుడు తినాల్సి వస్తుంది స్వీట్ అయింది బటర్ మిల్క్ ఇది బటర్ మిల్క్ కాదు బాదం మిల్క్ షుగర్ కలుస్తుందా సో ఇక బాదం మిల్క్ కూడా అవుతుంది అంటే అంత కారం అవుతుంది అసలు తినలేదు అయినా కూడా కారం అవుతుంది తిన్నావా నువ్వు నాలుగు ఇట్లా అంటుకున్నావు కదా నాలుగే మండుతుంది కదా నాకే పోయింది కళ్ళు మండుతున్నాయి వణుకు వచ్చేసింది నా కడుపులో నుంచా అరే ఒకసారి కొరికి చూడు ఏ గింతంతా కొరికే అరే కొరికి చూడు ఏమైతుంది ఇక ఇట్లా ఇట్లా నేను ఇస్తా బుడ్డది ఇస్తా ఏ ఇక ఇంత బుడ్డది ఇక ఇంత బుడ్డది
కొరికే కారం అవుతుందా మమ్మీ గిట్ల ఇంత తిన్నది అంతే. మొహం కడుకుంటుంది ఇందుకు ఏమైంది ముఖానికి? ఏమైంది ముఖానికి? ఎందుకు మొత్తం అక్కడ రాసింది ఇన్స్ట్రక్షన్ లా టచ్ చేసి ఏడట ఫేస్ కాడ పెట్టుకోవద్దని. నువ్వెందుకు మరి ముఖాన్ని రుద్దుకున్నావు? మరి లిప్స్టిక్ గుర్తానే పెట్టుకునే లిప్స్టిక్ పోయింది, పెదవులు ఎర్రగా పింక్ అయ్యో పాపం. సో ఇక చేతులతో కడుక్కుంటుంది. ఇక ఇంతటితో ఈ వీడియో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. కామెంట్ చేయండి నెక్స్ట్ ఏం ప్రాంక్ చేయాలో. ఇక అంతటితో బాయ్ బాయ్, టాటా. నెక్స్ట్ బ్లాగ్ లో కలుసుకుందాం. మమ్మీకి కూడా కారం కారం అవుతుందా? బాయ్ బాయ్.